మా ఆర్పీలు నిద్రలేసి కోడి కుయ్యక ముందే మెసేజ్లకి ఆన్లైన్లో చేయాలి. తర్వాత భర్తలు నిద్రపోతారు 9 గంటలకి, వాళ్ళు నిద్రపోతే 12కి, అప్పుడు కూడా మెసేజ్లు వస్తుంటే దానికి కూడా ఆన్లైన్ చేస్తూ ఉండాలి. అలాగే ఆర్పీలు ఎంతవరకు చదువుతుంటారండి? 10, 12. కానీ వాళ్ళకి మున్సిపల్ ఆఫీసులో చేసేటటువంటి వర్కర్స్, మున్సిపల్ ఆఫీసులో చేసే అధికారులు చేసే వర్కులు, ప్లస్ సచివాలయంలో చేసేటటువంటి ఆఫీసులు చేసేటటువంటి వర్కులు, ఇవన్నీ కూడా ఆర్పీల మీద భయంకరంగా రుద్దుతున్నారు. రుద్దడమే కాకుండా నువ్వు ఎంసీపీ చేసావా, చేయకపోతే బ్యాంక్కి రుణం రాదు అని సీఓలు బెదిరింపులు. సీఓలు నిద్రలేస్తే నువ్వు అవి చేసిన తర్వాత అప్పుడు ఫోన్ చేయమ్మా, మేము 10 మంది వచ్చినాం సార్ అంటే 10 మంది వస్తే ఏం చేయాలి అంటే వాళ్ళు నిద్రలేసి కూలి పనులకు పోయేసి వచ్చి నెల పొదుపులు అయితే జాగ్రత్తగా కట్టుకోవాలి అని కట్టుకుంటే అది కాదు. ఇవన్నీ చేస్తే అప్పుడు వీళ్ళకి జీతాలు ఇస్తారు. జీతాల తర్వాత పక్కన పోనీయండి, జీతాలు వేసేది 8,000 చెప్పి ఇచ్చేది 5,000, 6,000 ఇస్తారు. కానీ నిద్ర లేసిన కానించి వాళ్ళ ఫోనులకి సిమ్ములు ఉండవు, నెట్టు ఉండదు, డబ్బులు ఉండవు. అయినా కూడా వీళ్ళకి మాత్రం అన్ని పనులు చేసి పెట్టాలి. వీళ్ళు ఏమైనా డబ్బులు వేస్తారు నెల అవి కూడా వేరు. సభ్యులు డబ్బులు కట్టకపోతే బ్యాంక్ వాడు ఒప్పుకుంటాడా? వాళ్ళు ఒప్పుకోరు. కట్టిన పొదుపు డబ్బులు ఏమైనా డ్రా చేసుకుని ఇస్తారా? అవి కూడా డ్రా చేసుకుని. ఇవన్నీ ఏంటి అసలు ఈ టార్చర్స్? ఎవరో పెద్ద పెద్ద అధికారులు డిగ్రీలు చేసి, ఇంటర్ చేసి, డిగ్రీలు చేసి, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా ఈ ఆర్పీలకు అప్పచెప్పడం ఏంటో నాకు అసలు అయితే అర్థం కావడం లేదండి. ప్రతి ఒక్క సభ్యురాలు అంతకుముందు నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని డబ్బులు కట్టుకోవడానికి చాలా సంతోషంగా వచ్చేది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఓయమ్మో ఈ ఆర్పీ ఫోన్ చేస్తే పిలుస్తుందేమో, వెళ్ళాలి, పని పోగొట్టుకోవాలి, డబ్బులు పోతాయి అనే ఉద్దేశంతో భయపడి సస్తున్నారు. గ్రూపులు అయితే మాకొద్దు, మాకు ఈ నెల ఈ యాప్లు డౌన్లోడ్లు ఇవన్నీ మాకేం వద్దు, మా గ్రూపులు వద్దు, ఏమొద్దు, మా మొగుళ్ళు పంపిరు, మా అత్తలు పంపిరు, మా పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈ మీటింగ్లకు రావాలి, ఈ యాప్లు డౌన్లోడ్ చేయించాలి. మెక్మాలో జరుగుతున్నటువంటి ఈ నెలకి ఒక 2-3 యాప్లు తీసుకొస్తున్నారు. యాప్లు అనేవి తీసుకొచ్చి గ్రూప్ నిర్వహించేటువంటి 10 మంది సభ్యులు ఒక చోటకు చేరుకొని ఆ కొత్త యాప్లన్నీ ఓపెన్ చేసి వాటిని ఆన్లైన్ చేయించడం బాగా కష్టతరం అయిపోతుంది. ఉండేటువంటి పొదుపు మహిళలు ప్రతి నెల పొదుపు క్రమం తప్పకుండా కట్టాలి అంటే ఏదో ఒక పని వ్యాపారం చేస్తే కానీ ఆ నెల మళ్ళీ పొదుపు కట్టడం చాలా కష్టం. కానీ ఉండేటువంటి కొత్త యాప్లన్నీ తీసుకొచ్చి మెక్మా అధికారులు వీటిలన్నిటిని ఆన్లైన్ చేయండి అంటే పొదుపు మహిళలందరూ ఒక చేటకు చేరినప్పుడు అది ఆన్లైన్ కావడం లేదు. వివిధ రకాల కారణాల వల్ల ఆ యాప్లు ఆగిపోవడం, అవి నెట్వర్క్ బిజీ అని చెప్పడం వల్ల మళ్ళీ వాళ్ళు అనేక సార్లు తిరగాల్సి వస్తుంది. పొదుపు మహిళలందరూ అసలు మాకు పొదుపు అనేదే వద్దు, ఈ యాప్లు ఏంటి, ఈ గందరగోళం ఏంటి అని చెప్పి టెన్షన్కి గురవుతున్నారు. మెక్మాలో ఉండేటువంటి ఆర్పీలు పనిచేస్తున్నటువంటి ఆర్పీలకు కూడా ఎక్కువ ఒత్తిడికి గురైపోతున్నారు. వాళ్ళకి టార్గెట్లు ఎన్ని చేశారు, మీరు ఎన్ని గ్రూపులు ఆన్లైన్ అంటున్నారే కానీ దాంట్లో వివరణ అనేది ఒక్కరు కూడా చెప్పడం లేదు. ఇప్పుడు ఎంసీపీ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చారు. మహిళకి ఉండేటువంటి వ్యాపారం ఏంటి, వివిధ రకాల వివరాలు అడుగుతున్నారు. ఆ యాప్ దానివల్ల ఫిల్ చేసిన వల్ల మహిళకు ఉపయోగం ఏంటి అని చెప్పే సమాధానం అడిగితే ఒక్కరి దగ్గర కూడా లేదు. వెంటనే ఇటువంటి యాప్స్ అనేవి తొలగించాలి. మహిళలు సక్రమంగా పొదుపు కట్టుకోవాలి అంటే ఇలాగ యాప్స్ ఎందుకు తీసుకొస్తున్నారని సక్రమైన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఆర్పీలకి ఆ యాప్స్ అన్నీ కరెక్ట్గా చేస్తేనే జీతభత్యాలు అనేవి వస్తున్నాయి. 8,000 రూపాయలు వాళ్ళకి శాలరీ అంటున్నారు కానీ ఒక్క ఆర్పీకి కూడా 8,000 రూపాయలు పడినట్టు దాఖలాలు లేవు. కానీ వాళ్ళకి ఒత్తిడి, వాళ్ళకి పైనుంచి మెక్మా ఆఫీస్ నుంచి వివిధ రకాల నుంచి బెదిరింపులు. వెంటనే వీటన్నిటిని నిలుపుదల చేయాలి. అలాగే మెక్మా అధికారులు కూడా వెళ్ళి ఏ ఒక్క చిన్న పొదుపు మహిళ సమాధానం అడిగినా కూడా సక్రమంగా సమాధానం అనేది రాదు. బెదిరించినట్టు దౌర్జన్యకాండగా మాట్లాడతారు. ప్రతి మహిళకి సమాధానం సక్రమంగా ఇవ్వాలి. వడ్డీ మాఫీ అనేది రావాలి. కట్టినటువంటి బ్యాంకులో రుణం తీసుకొని కట్టినటువంటి అప్పుకి 4 సంవత్సరాలైంది, కనీసం రూపాయి వడ్డీ అనేది కూడా తిరిగి రాలేదు ఏ ఒక్క మహిళకు కూడా. పావలా వడ్డీకే రుణాలు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నారు, ఎక్కడొస్తున్నాయి? ఏదైతే ఈ పొదుపు గ్రూపులు ఉన్నాయో గతంలో ఎంతైతే బ్యాంకులో వాళ్ళ పొదుపులో అమౌంట్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి సభ్యులు అంతర్గత రుణాలుగా ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఒక్క గ్రూపులో 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉంటున్నాయి. బ్యాంక్ అధికారులు డ్రా చేసుకోనియట్లేదు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయమంటున్నారు. మరి పొదుపు మహిళల అమౌంట్ ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్కి
వడ్డీ వేయరు. కానీ వీళ్ళు తీసుకునే రుణాలకు మాత్రం రూపాయి వడ్డీ అంటున్నారు. 3 రూపాయలు 4 రూపాయల వరకు వడ్డీ పడుతుంది. ఒక గ్రూపుకి 20 లక్షల రూపాయలు రుణం ఇస్తే ఒక సభ్యురాలు 2 లక్షలు తీసుకుంటే సుమారు ఆమె అప్పు తీరేసరికి 80,000 రూపాయలు ఆమె వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకోవైపు చూస్తే మెప్మాలో అధికారులు కానీ సీఓలు కానీ బ్యాంకు అధికారులు కానీ కుమ్మక్కయ్యి ఈరోజు కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు. గతంలోనే మీడియాల ద్వారా వచ్చాయి. కానీ దీని మీద అయితే ఈ పాలక వర్గం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మెప్మా అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఈరోజు కొత్త యాప్స్ తీసుకొచ్చారు. ఎంఎస్బి అనేది ఎంఆర్బి అని ఇవి తీసుకొచ్చి పొదుపు మహిళలు రోజువారీ వాళ్ళు మీటింగ్స్ ఫోటోలు పెట్టాలి, ఫేస్ యాప్ పెట్టాలి, లొకేషన్ యాప్ పెట్టాలి, కొత్త స్టోర్స్ తీసుకొచ్చి ఇదిగో మా ఈ సరుకులు అమ్ముతాము, మీ గ్రూప్లో సభ్యులందరూ మీరు కొనుగోలు చేయాలి, మాకు అవసరం లేని సరుకులు మేము ఎందుకు కొనుగోలు చేస్తాం. ఇటువంటివన్నీ కూడా కొత్త రూపాలతో పొదుపు మహిళల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. అప్పులు పాలు చేసే విధంగా ఈ ప్రభుత్వ పాలకులు కానీ మెప్మా అధికారులు ఉన్నారు. ఈ అన్నీ కూడా చూసి ఈ యాప్స్ వల్ల ఏంటంటే పొదుపులో ఉన్నటువంటి మహిళలు మాకు ఈ పొదుపులు వద్దని ఈరోజు మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిటను పడుతున్నారు. వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఈరోజు నెల్లూరు జిల్లాలో చాప కింద నీరులాగా ప్రవేశిస్తున్నాయి. వేల రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ యాప్స్ అన్ని చూసేసరికి అది తేలిక అనిపిస్తుంది. కట్టని పక్షంలో వాళ్ళ ఇళ్ళకి తాళాలేస్తే అవమానానికి వాళ్ళ ప్రాణాలను బలి చేసుకుంటున్నారు. కాబట్టి మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఏదైనా మెప్మాలో అవినీతి జరుగుతుంటే పాలక వర్గం కానీ ప్రభుత్వ అధికారులు కానీ దాన్ని ప్రక్షాళన చేయండి.